Hello everyone, welcome back to Advaita Academy. సో ఈ వీడియోలో మనము ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఓకే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సిగ్నల్ కి ఒక సిగ్నల్ ఇస్తే మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎట్లా కనుక్కోవాలనేది చూస్తున్నాం కదా లాస్ట్ 5 వీడియోస్ నుంచి, రైట్? సో ఈ వీడియోలో మనం ఇంకో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ x1 of t is equal to sin 60 into cos 4t into u of t. ఓకే, దీన్ని ఏం రాసుకోవచ్చు నేను, రైట్? x1 of t is equal to, సో 1/2 తో డివైడ్ చేస్తున్నా, సో 2 తో మల్టిప్లై కూడా చేస్తున్నా, 2 sin 60 into cos 4t into u of t రాసుకోవచ్చు, ఓకేనా? సో మనకు ఫార్ములా తెలుసు కదా, 2 sin a cos b, 2 sin a cos b. దీనికి ఫార్ములా sin of a plus b plus sin of a minus b. ఈ ఫార్ములాస్ కొద్దిగా ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ తెలియాలి. సో ఇదంతా కూడా a అనుకోండి, ఇది b అనుకోండి. అప్పుడు ఇది ఏం రాయొచ్చు, 1/2 ఇంటూ సైన్ ఆఫ్ a plus b. a plus b అంటే 60 plus 40 అంటే సైన్ ఆఫ్ 10t అయిపోతుంది, ప్లస్ రైట్ a minus b, 60 minus 40 అంటే 2t అయిపోతుంది కదా, సైన్ 2t ఇంటూ u of t అయిపోతుంది, ఓకే? అప్పుడు దీన్ని ఏం రావచ్చు, 1/2 ఇంటూ సైన్ 10t ఇంటూ u of t, సైన్ 10t ఇంటూ u of t ప్లస్ సైన్ 2t ఇంటూ u of t రాయొచ్చు, ఓకే? ఇది x1 of t. ఇచ్చిన x1 of t ని మనం ఈ ఫామ్ లోకి తీసుకొచ్చినాం అంతే, ఇంకా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయలేదు, ఓకే? సో ఇప్పుడు అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్, ఓకే? అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x1 of t ఈజ్ ఈక్వల్ టు x1 of s ఈజ్ ఈక్వల్ టు 1/2 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, అవునా? సో 1/2 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం, ఓకే? అప్పుడు ఏమైతే చెప్పండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 10t ఇంటూ u of t, రైట్, ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 2t ఇంటూ u of t, ఓకే? రైట్. అప్పుడు ఏమైతే చెప్పండి, సో మనకు ఫార్ములా తెలుసు కదా, రైట్? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి, ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. సో ఫస్ట్ ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 10 ఉంది, ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2 ఉంది, ఓకే? సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, x1 of s ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఒమేగా అంటే 10 కదా, అవునా? 10/s స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ అంటే 100, ఎందుకంటే ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఉంది కదా, ఒమేగా స్క్వేర్ అంటే 10 స్క్వేర్ విచ్ ఇస్ 100, ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒమేగా 2 కాబట్టి 2/s స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కాబట్టి 4 అయిపోతుంది, అవునా? సో ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి, సపరేట్గా రాద్దామా, 1/2 ఇంటూ 10/s స్క్వేర్ ప్లస్ 100, 1/2తో మల్టిప్లై చేస్తున్నా, ప్లస్ 1/2 ఇంటూ రైట్ 2/s స్క్వేర్ ప్లస్ 4 అయిపోతుంది, అవునా? 2 క్యాన్సల్, 2 1s 2 5s. సో అప్పుడు ఏమవుతుంది, x1 of s ఇజ్ ఈక్వల్ టు 5/s స్క్వేర్ ప్లస్ 100 ప్లస్ 1/s స్క్వేర్ ప్లస్ 4, ఓకే? సో ఇక్కడ ఎల్సిఎం తీసినప్పుడు ఏమవుతుంది, s స్క్వేర్ ప్లస్ 100 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 4, రైట్? ఇది క్రాస్ మల్టిప్లై కదా, అవునా? క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏమైతుంది చెప్పండి, 5 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ s స్క్వేర్ ప్లస్ 100 అయిపోతుంది, అవునా? ఎందుకు s స్క్వేర్ ప్లస్ 100 ఇంటూ 1 కదా,
కాబట్టి 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 100 అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 100 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది 5s స్క్వేర్, ఇక్కడ ఒక ఎస్ స్క్వేర్ ఉంది కాబట్టి 6s స్క్వేర్ అయిపోతుంది. ఓకే, 6s స్క్వేర్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ చూడండి 5 ఇంటూ 4, 5 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, 5 4s 20, 20 మళ్ళీ ఇక్కడ ఒక 100 ఉంది, 100 ప్లస్ 20 అంటే రైట్ 120 అయిపోతుంది కదా, అవునా? ప్లస్ 120 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 100 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే, సో ఇక్కడ x1 ఆఫ్ s ఇజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 6 కామన్ తీయండి, 6 కామన్ తీసినప్పుడు ఎస్ స్క్వేర్ ప్లస్ 20 అయిపోతుంది, అవునా? 6 ఇంటూ ఎస్ స్క్వేర్ అంటే 6x స్క్వేర్, 6 ఇంటూ 20 అంటే 120 అయిపోతుంది. 6 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 20 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 100 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే, వెరీ సింపులే, మెల్లిగా సాల్వ్ చేస్తూ వస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఈ ఫార్ములాస్, 4 ఫార్ములాస్ ఉంటాయి కదా, 2 cos a cos b, 2 sin a sin b, 2 cos a sin b, ఇట్లా. సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా మీకు గుర్తుండాలి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, x2 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ e పవర్ మైనస్ 3t ఇంటూ సైన్ 4t ఇంటూ u ఆఫ్ t. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, చాలాసార్లు యూనివర్సిటీ ఎగ్జామ్స్లో మనకి ఇచ్చారు ఈ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే ఇక్కడ 2 ప్రాపర్టీస్ యూజ్ చేయాలన్నమాట. 2 ప్రాపర్టీస్ ఒక ఫార్ములా గుర్తుంటేనే మీరు ఈ క్వశ్చన్ అన్నది సాల్వ్ చేయొచ్చు. ఓకే, స్టెప్ బై స్టెప్ బాగా వినండి, రైట్? సో ఫస్ట్ నేను విడగొడుతున్నా, ఇట్లా విడగొడుతున్నా, 3 పార్ట్స్గా విడగొడుతున్నా. ఫస్ట్ మనం ఏంటంటే సైన్, ఈ సిగ్నల్ మొత్తానికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి, అవునా? ఈ సిగ్నల్ మొత్తానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. అట్లా కనుక్కోవాలంటే నేను 3 పార్ట్స్గా విడగొట్టాలి, విడగొడితేనే మనం. కాబట్టి సైన్ 4t ఇంటూ u ఆఫ్ tకి నాకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డైరెక్ట్గా తెలుసు, అవునా? ఎందుకంటే సైన్ ఒమేగా టీ ఇంటూ యూ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. కాబట్టి జస్ట్ ఇక్కడ ఒమేగా ప్లేస్లో 4 ఉంది, అవునా? ఒమేగా ప్లేస్లో 4 ఉంది. సైన్ 4t ఇంటూ యూ ఆఫ్ టీ కావాలి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 అయిపోతుంది. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ చూడండి, ఈ పవర్ మైనస్ 3t, ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. సెకండ్ పార్ట్ అంటే ఈ రెండు ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఓకేనా? సెకండ్ పార్ట్ అంటే ఈ పవర్ మైనస్ 3tకి మాత్రమే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమని కాదు. సో ఈ పవర్ 3t ఇంటూ సైన్, ఓకే, ఇంటూ సైన్ 4t ఇంటూ యూ ఆఫ్ టీ, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. సో ఫార్ములా ఏం యూజ్ చేస్తున్నాము? ఈ పవర్ మైనస్ ఎస్ నాట్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? ఎక్స్ ఆఫ్, రైట్, ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎస్ నాట్ కదా. ఓకేనా? ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ యూజ్ చేయాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పవర్ మైనస్ 3t ఎస్ నాట్ ప్లేస్లో 3 పెడుతున్నా ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇదంతా కూడా ఎక్స్ ఆఫ్ టీ అయిపోతుంది. ఓకే, ఎప్పుడు ఇది చేసినప్పుడు. ఓకే, బాగా అర్థం చేసుకోండి. ఓకే, ఒక్కొక్క స్టెప్. ఈ పవర్ మైనస్ 3t ఇంటూ ఎక్స్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 3. సో ఇదంతా కూడా నేను ఎక్స్ ఆఫ్ టీ అనుకుంటే దాని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమొచ్చింది మనకు? ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ఇది అయిపోతుంది అనమాట. ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ఇది, అవునా? సో ఎందుకు రాయట్లేదంటే మళ్ళీ టీ కూడా ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకొక ఎక్స్ ఆఫ్ టీ వస్తుంది కాబట్టి రాయట్లేదు. అర్థం చేసుకోండి బాగా. సో ఇదంతా కూడా నేను ఎక్స్ ఆఫ్ టీ అని ఎప్పుడైతే అనుకున్నానో ఇది ఏమైపోయింది? నాకు ఎక్స్ ఆఫ్ ఎస్ అయిపోయింది, అవునా? అప్పుడు ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ఇది అయినప్పుడు నాకు ఈ పవర్ మైనస్ 3t ఇంటూ ఎక్స్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 3, అవునా? ఓకే, రైట్. సో ఇక్కడ నేను కన్ఫ్యూజన్ లేకుండా x1 రాస్తా. ఓకే, ఇక్కడ కూడా x1 రాస్తా.
ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా నేను x1 ఆఫ్ టీ అనుకుంటున్నా. ఇదేమైపోయింది, x1 ఆఫ్ ఎస్ అయిపోయింది. సో దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైంది, x1 ఆఫ్ ఎస్ ప్లస్ 3 అయిపోయింది. అంటే ఎక్కడైతే ఎస్ ఉందో మీరు ఎస్ ప్లస్ 3 రాయండి. 4 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16 అయిపోతుంది. అవునా, ఎందుకంటే ఇక్కడ ఒకటే ఎస్ ఉంది కాబట్టి ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ 3 రాసిన. సో ఏమవుతుంది అప్పుడు 4 బై ఎస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్, అవునా, ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab 2 ఇంటూ ఎస్ ఇంటూ 3. ఓకే, 2 ఇంటూ ఎస్ ఇంటూ 3 అంటే 6s అయిపోతుంది. ఓకే, 6s అయిపోతుంది ప్లస్ 16, మళ్ళీ ప్లస్ 16 అట్లే ఉంది కాబట్టి అట్లే రాస్తాను. సో ఏమైపోయింది అప్పుడు 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 25 అయిపోయింది. అవునా, 9 ప్లస్ 16 అంటే 25, 9 ప్లస్ 16 25 కాబట్టి ఇది. ఇప్పుడు ఎక్కడి వరకు అయిపోయింది, e పవర్ మైనస్ 3t వరకే అయిపోయింది. ఓకేనా, అంటే ఒక ప్రాపర్టీనే యూజ్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు రైట్, ఇప్పుడు మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x2 ఆఫ్ t కనుక్కుందాం. ఈజ్ ఈక్వల్ టు x2 ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకు ఏం కావాలి, x2 ఆఫ్ s కావాలి. అవునా, రైట్, x2 ఆఫ్ s కావాలి. అంటే దేనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి, t ఇంటూ e పవర్ మైనస్ 3t ఇంటూ సైన్ 4t ఇంటూ యూ ఆఫ్ టీ. దీనికి అంతటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ థర్డ్ ఫేజ్ చేస్తున్నారో ఇదంతా కూడా మనం ఏమనుకోవాలంటే ఎక్స్ ఆఫ్ టీ అనుకోవాలి. సారీ, ఇదంతా కూడా మనం ఏమనుకోవాలి, ఎక్స్ ఆఫ్ టీ అనుకోవాలి. ఓకే, ఏ సిగ్నల్ ఈ పవర్ మైనస్ 3t ఇంటూ సైన్ 4t ఇంటూ యూ ఆఫ్ టీ ఉంది కదా, ఇదంతా కూడా మనం ఎక్స్ ఆఫ్ టీ అనుకోవాలి. ఓకే, అప్పుడు ఇదేమైపోతుంది 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 25 అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ సిగ్నలే కదా, ఈ సిగ్నల్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మే ఇది. అవునా, కాబట్టి నేను దీన్ని ఈ పవర్ మైనస్ 3t ఇంటూ సైన్ 4t ఇంటూ యూ ఆఫ్ టీని నేనేమనుకుంటున్నా ఇక్కడ ఇది సాల్వ్ చేయడానికి. ఓకే, ఇదంతా కూడా ఎక్స్ ఆఫ్ టీ అనుకుంటున్నానంటే ఇదేమైపోతుంది అప్పుడు ఎక్స్ ఆఫ్ ఎస్ అయిపోతుంది. ఇదేమైపోతుంది ఎక్స్ ఆఫ్ ఎస్ అయిపోతుంది. అర్థమైందా, ఇదేమైపోతుంది ఎక్స్ ఆఫ్ ఎస్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు మళ్ళీ ఫార్ములా ఏంటి, టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీకి ఫార్ములా ఏంటి, మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్, మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్. డిఫరెన్షియేషన్ ఇన్ ఎస్ డొమైన్ ప్రాపర్టీ తెలుసు కదా, టీ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది, -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. జస్ట్ ఎన్ ప్లేస్లో 1 పెడితే మనకు కావాల్సింది వస్తుంది అనమాట. ఇది జనరల్ ఫార్ములా. ఈ జనరల్ ఫార్ములాలో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే మనకు టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీకి ఫార్ములా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఇదంతా కూడా ఎక్స్ ఆఫ్ టీ అనుకుంటే రైట్, టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఫార్మ్లో ఉంది కదా, ఇజ్ ఈక్వల్ టు నేనేం రాయొచ్చు, మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్. ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, ఇది కదా 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 25, 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 25 అంతే. ఓకేనా, ఇంక ఇది సాల్వ్ చేయాలి. యూ బై వి రూల్ ఇక్కడ మీరు డిఫరెన్షియేషన్లో కొద్దిగా మీకు ఐడియా ఉండాలి. రైట్, మీరు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ చదువుతుంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సో డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి రూల్ అంటే యూ డాష్ వి మైనస్ వి డాష్ యూ బై వి స్క్వేర్, ఇది ఫార్ములా. సో ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా ఇంటూ యూ డాష్ అంటే మీరు యూ అంటే న్యూమరేటర్లో ఉన్నది, వి అంటే డినామినేటర్లో ఉన్నది. ఓకే, సో యూ డాష్ అన్నప్పుడు ఏమవుతుంది, డి బై డిఎస్ ఆఫ్ 4 అయిపోతుంది. సో డి బై డిఎస్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత 0 కాబట్టి రైట్, యూ డాష్ ఏమైపోయింది 0. అవునా, ఇది 0 అయిపోయింది. ఇంటూ వి చేసినా కూడా 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇంకా మీరు ఆ టర్మ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, యూ డాష్ వి మొత్తం కూడా మీకు 0 అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఉన్న మైనస్ అనేది ఇక్కడ రాస్తున్నా, మైనస్ వి
వి డాష్ అన్నప్పుడు అంటే డినామినేటర్కి డిఫరెన్షియేషన్, అప్పుడు ఏమవుతుంది d/ds ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 6s, అవునా, ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 25 అయిపోతుంది. d/ds ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే 2s, d/ds ఆఫ్ 6s అంటే 6, d/ds ఆఫ్ 25 అంటే d/ds ఆఫ్ కాన్స్టెంట్ ఎంత 0, కాబట్టి మీకు 2s ప్లస్ 6 వస్తుంది, మైనస్ ఆఫ్ 2s ప్లస్ 6. ఇదేంటి వి డాష్ అయిపోయింది. u యాజ్ ఇట్ ఈస్గా రాయాలి కదా, u యాజ్ ఇట్ ఈస్గా రాయాలి కాబట్టి u అంటే ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది కాబట్టి 4 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, డివైడెడ్ బై వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే డినామినేటర్ హోల్ స్క్వేర్, డినామినేటర్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 25 హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది, కాబట్టి x2 ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు రైట్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 4 ఇంటూ ఈ టర్మ్లో కూడా 2 కామన్ తీద్దాం, 2s ప్లస్ 6 ఉంది కదా, 2s ప్లస్ 6లో 2 కామన్ తీస్తే ఏమవుతుంది 2 ఇంటూ s ప్లస్ 3 అయిపోతుంది, ఎందుకంటే 2 ఇంటూ s 2s, 2 ఇంటూ 3 6 అయిపోతుంది కాబట్టి 2s ప్లస్ 6 వస్తుంది కాబట్టి. ఓకే, డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 25, ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 25 హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఓకే, 4 ఇంటూ 2 అంటే 8 రాయొచ్చు కదా, అవునా, సో x2 ఆఫ్ s is equal to 8 into s plus 3 divided by s square plus 6s plus 25 whole square. ఇది ఆన్సర్. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు రైట్ ఇక్కడ చాలా ఒక ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి, అలాంగ్ విత్ దట్ 2 ప్రాపర్టీస్ యూజ్ చేయాలన్నమాట. సో ఈ యూజ్ చేసే ప్రాసెస్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్సే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు పేపర్ చూస్తే కనుక ప్రీవియస్ పేపర్స్ చూడండి, ఇట్లాంటి ప్రాబ్లం కంపల్సరీగా మీకు కనపడుతుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ చేయాలన్నమాట. ఫస్ట్ sin 4t u of t కనుక్కున్నాము, ఆ తర్వాత e power minus 3t into sin 4t into u of t కనుక్కున్నాము, ఆ తర్వాత టీను కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కనుక్కుంటూ వెళ్తే మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా, రైట్. ఓకే, సో ఒకసారి నోట్స్ రాసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, అలాంగ్ విత్ దట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకా కొన్ని తీసుకొని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.